హలో అండి, నమస్తే. నేను మీ శివాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బ్లాగ్స్. ఎలాగున్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెస్టారెంట్కి అయితే వెళ్ళేవండి. ఆ వీడియో ఇది. చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నాము? ఆ రోజు వచ్చేసి ఫ్రైడే అండి. ఇంకా 9 అయింది. రెస్టారెంట్కి వెళ్దామని చెప్పి బయలుదేరాము. చూడండి, ఇది సూరాలలో ఉన్న శివాలయం అండి. అసలు కార్తీక పూర్ణిమ కానీ శివరాత్రికి కానీ అస్సలు అయితే ఖాళీ అయితే ఉండదట టెంపుల్. చాలా బాగుంటుంది చూడడానికి అయితేని. ఫైనల్లీ ఇంకా గండమైసంలో ఉన్న పిస్తా హౌస్కి అయితే వచ్చేసామండి. పిస్తా రెస్టారెంట్కి చాలా అయితే బాగుంటుంది ఫుడ్ అక్కడ. ఇంకా నేనేమో ఫ్రైడే కదా వెజ్ తింటానని చెప్పి నేను వెజ్ తీసుకున్నాను. వాళ్ళు వచ్చేసి చికెన్ మటన్ అయితే తీసుకున్నారు. ఫస్ట్ స్టాటస్ వచ్చేసి వెజ్ రోల్ అయితే చెప్పాను. వాళ్ళు వచ్చేసి చికెన్ రోల్స్ ఏవో చెప్పుకున్నారు. ఫైనల్లీ ఇంకా వచ్చేసేవి చూడండి. వెజ్ రోల్ చూడండి ఎలా డెకరేట్ చేసి తీసుకొచ్చారో. బీట్రూట్, క్యారెట్, కీర దోసకాయలతో ఫ్లవర్ చేసి అయితే తీసుకొచ్చారు. చాలా అయితే బాగుంది ఆ డెకరో. నేనైతే చాలా బాగా ఫోటోలు అవి తీసుకున్నాను వాటితో. చాలా అయితే బాగున్నాయి అని చెప్పి ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత అవి అయితే తిన్నాను. చాలా బాగుంది. ఇంకా పిల్లలు వచ్చేసి తింటా ఉన్నారు. ఎప్పుడు ఇంట్లోనే చేస్తాం కదా మమ్మీ, అప్పుడప్పుడు బయటికి వెళ్దామని చెప్పి అడిగితే వాళ్ళ డాడీ అయితే బయటికి అయితే తీసుకొని వచ్చేసారండి. ఎప్పుడు వెళ్ళను, ఎప్పుడో ఒకసారి. మండుతున్నట్టుంది. బిర్యానీ వచ్చేసి చాలా కారంగా ఉన్నాయంటండి. నాకైతే ఇంకా బటర్ నాన్ కాబట్టి అంత కారం ఏమీ లేదు. కడాయి వెజ్ కాబట్టి కారం గట్ట ఏమి లేదు. నేను మంచిగా తినేసాను. వాళ్ళైతే ముక్క తినడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. 10 దాటిపోయింది టైం వచ్చేసి. ఇప్పుడు ఫింగర్ బౌల్ ఇచ్చేసారు, క్లీన్ చేసేసుకున్నాం మంచిగా. స్పైసీ అయితే చాలా ఉంది. నేనైతే బటర్ నాన్ వెజ్జేనండి. వీళ్ళైతే నాన్ వెజ్ తీసుకొని తింటున్నారు. నేనైతే వెజ్జే. చూడండి, పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఫైనల్లీ భోజనం అయితే చేసేవాడిని. చేసిన తర్వాత ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. ఐస్ క్రీమ్ అయితే వచ్చేసింది. ముగ్గురు తింటున్నారు. ఒకటి చాలా అన్నారు. ఒక్కొక్కటి తీసుకోండి, ఉమెన్స్కి ఒకటి అంటే వద్దని చెప్పారు. ఒకటే చాలు మమ్మీ, ముగ్గురం తింటాం, ఇప్పుడు జలుబు అయిపోద్ది మళ్ళీ అని చెప్పని ఒకటైతే ముగ్గురు ఏవో కబుర్లు చెప్పి ఇంకా ఐస్ క్రీమ్ తినేసి ఇంటికైతే బయలుదేరిపోయామండి. అప్పటికే 10 దాటిపోయింది టైము. పొద్దునే మళ్ళీ స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి. ఇంకా తెల్లవారే లేగాలి కదా, లేట్ అవుతుందని చెప్పి ఇంకా బయలుదేరి ఇంటికి వచ్చేసామండి. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్.